హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ హ్యాపీ. అభిషేక్ బచ్చన్, నోరా ఫతేహి, ఇనాయత్ వర్మ, నాజర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 8 minutesగా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే పర్లేదు అనిపించింది భయ్య. తండ్రికి ఎక్కువగా కనెక్ట్ అయ్యేది కూతురులే. ఈ మూవీలో కూడా ఫాదర్ డాటర్ యొక్క బాండింగ్తో పాటు కూతురు కోసం తండ్రి ఏం చేశాడు అనేది ఈ మూవీలో చూస్తాం. ఈ మూవీలో డ్యాన్స్కు ఎక్కువగా కనెక్ట్ అవుతాం భయ్య. కామెడీ కూడా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు ఇండెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, శివ్ రస్తోగికి దహరా అనే కూతురు ఉంటుంది. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి తాతలతో చాలా గారాభంగా పెరుగుతుంది. ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. తాతయ్య సపోర్ట్తో డ్యాన్స్ బాగా నేర్చుకుంటుంది. ఆమె డ్యాన్స్ చూసి మ్యాగీ అనే డ్యాన్స్ టీచర్ ముంబై రమ్మంటుంది. మొదట తండ్రి వద్దన్న ఒప్పించి ముంబైకి తీసుకెళ్తుంది ధార. ముంబైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తన కళను ఆమె సాధించగలిగిందా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అనేదే స్టోరీ రొటీన్గానే అనిపించింది భయ్య. కానీ ఫస్ట్ హాఫ్ కామెడీతో పాటు డ్యాన్స్తో సరదాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ నుండి ఎమోషన్ సీన్స్ ఎంగేజ్ చేస్తాయి. నాజర్ మన్మరాలతో చేసే కామెడీ బాగుంటుంది. క్లైమాక్స్ మామూలుగా అనిపించింది భయ్య. రొటీన్ స్టోరీ కాబట్టి పెద్దగా ట్విస్ట్లు టర్నులు లాంటివి ఏమీ ఉండవు. ఫాదర్ డాటర్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ధారా యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి. అటు డ్యాన్స్లోను ఇటు ఎమోషన్ సీన్స్లోనూ చాలా బాగా నటించింది. డ్యాన్సింగ్ నచ్చే వారికి ఈ మూవీ కొంతవరకు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఎక్కువగా డ్యాన్స్ ప్రధానంగా సాగుతుంది ఈ మూవీ. ఓవరాల్గా తండ్రి కూతుల సెంటిమెంట్ కోసం ఇంకా డ్యాన్స్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.